దొండకాయ ఫ్రై నేను చాలా రేర్గా చేస్తానండి. ఎందుకంటే కట్ చేయలేకన్నమాట. నాకు కట్ చేయాలంటే చాలా విసుకొస్తుంది. ఇవి చేతి నొప్పి వస్తుంది మెయిన్. అంటే ఇలా పొడవుగా కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట. అందుకే ఇది ఇలా సన్నగా కట్ చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది నాకు. ఇలా పొడవు కట్ చేసుకుంటే బాగుంటుందండి దొండకాయ. ఇంకొకటి, దొండకాయలు కూడా పొడవుగా ఉన్నట్టు తీసుకోవాలి. సన్నగా పొడవుగా ఉన్నట్టు తీసుకుంటే కొంచెం ఇలా పచ్చిగా ఉంటాయి. అదే చిన్నగా కొంచెం సైజు కొంచెం చిన్నగా ఉంటాయి. అవి కొంచెం త్వరగా పండిపోతాయి, ఎర్రగా పండిపోతాయి. సో అందుకే దొండకాయలు ఎప్పుడు సన్నగా పొడవుగా ఉన్నాయనుకోండి బాగుంటుంది. చూసారా ఎన్ని దొండకాయలు వేసానో, ఎన్ని అయిపోయినాయో ఫ్రై అయ్యే లోపల. కొద్దిగా పసుపు, అలాగే కొంచెం కారం, కొద్దిగా గరం మసాలానండి. గరం మసాలా వేసుకొని చూడండి, టేస్ట్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుందన్నమాట. ఇక ధనియాల పొడి అవేమి వేయలేదు నేను. జస్ట్ పసుపు, కారం, గరం మసాలా. స్టార్టింగ్లో మాత్రం వెల్లుల్లి బాగా వేసుకుంటానండి. మంచిగా నాకు వెల్లుల్లి ఫ్లేవర్ అంటే ఇష్టం అన్నమాట. కొద్దిసేపు ఫ్రై చేద్దాం, ఒక 2 నిమిషాలు. చాలా అరుదుగా చేస్తుంటాను అన్నమాట దొండకాయ ఫ్రై. ఇలా కట్ చేయలేక. మామూలుగా మనకు ఫంక్షన్లలో, పెళ్ళిళ్ళల్లో, ఎక్కడైనా ఫంక్షన్లలో ఇలా వేస్తారు కదా దొండకాయ చిప్స్ లాగా. అంటే దొండకాయ కొంచెం చిప్స్ లాగా వేస్తారు కదా. ఇలా సన్నగా కట్ చేసుకొని దాంట్లో కొంచెం కారం, అల్లం వెల్లుల్లి, గరం మసాలా, కొంచెం కార్న్ఫ్లోర్ అవన్నీ కలిపేసి ఇలా నూనెలో వేసేస్తారండి, డీప్ ఫ్రై లాగా. అంతే, అదే తీసుకొచ్చి మనకి వేస్తారన్నమాట. పకోడీ లాగా, దొండకాయ పకోడీ లాగా ఉంటుంది కదా, అదే అన్నమాట.